హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు జూన్ నెల పెన్షన్లు గ్రీన్ ఛానల్‌కు గ్రీన్ సిగ్నల్. పే స్లిప్స్‌లో గమనించవలసినటువంటి మార్పుల గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లకి ముఖ్య గమనిక. జూన్ నెల పే స్లిప్స్ మరియు పెన్షన్ చెల్లింపులపై తాజా సమాచారం అందుబాటులోకి రావడం జరిగింది. గౌరవనీయులైన పెన్షనర్స్ అందరికీ తెలియజేయడం ఏమనగా జూన్ నెలకు సంబంధించి పెన్షన్ పే స్లిప్స్ జూన్ 28వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా జీతాలు మరియు పెన్షన్ల బిల్లులు ప్రాసెసింగ్‌పై కూడా ముఖ్యమైన అప్డేట్ ఉంది. ప్రతి ఒక్కరూ క్రింది వివరాలను క్షుణ్ణంగా గమనించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడమైనది. మొదటిది, పే స్లిప్స్ డౌన్‌లోడ్ మరియు తప్పనిసరి తనిఖీ. అందరూ తమ పే స్లిప్స్‌ను వెంటనే డౌన్‌లోడ్ చేసుకొని క్రింది వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తప్పనిసరిగా సరిచూసుకోండి. కంప్యూటర్ ద్వారా అప్పుడప్పుడు సాంకేతిక పొరపాట్లు జరిగే అవకాశం ఉన్నందున మీ లెక్కలను మీ అంతట మీరే ఒకసారి సరిచూసుకోవడం చాలా ముఖ్యము. సో, పే స్లిప్ అయితే ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలండి. అందుబాటులో అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరి పెన్షనర్స్‌కి అందరికీ కూడా. సో, ఈసారి పే స్లిప్‌లో మనకు మార్క్స్ మే మే నెల మరియు ఈ జూన్ నెలకు సంబంధించి మనకు డీఎన్ఎస్ రిలీఫ్ ఎంత ఇస్తున్నారో క్లియర్‌గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కమ్యుటేషన్ డిడక్షన్ గూడా స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ అన్నీ గూడా మనకైతే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో, తనిఖీ చేయవలసిన వివరాలు, వ్యక్తిగత వివరాలు, మీ పేరు, పెన్షనర్ ఐడీ, పీపీఓ నంబరు, పెన్షన్ రకము, సర్వీస్, రివైజ్డ్ పే స్కేలు వివరాలు, అలాగే మీ పుట్టిన తేదీ, స్పౌస్ పేరు మరియు వారి పుట్టిన తేదీ వివరాలు, బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్‌సి కోడ్, పాన్ నంబరు ఇవన్నీ కూడా. ఇకపోతే ఎర్నింగ్స్ మీకు రావాల్సిన బేసిక్ పెన్షను, అలాగే డీఎన్ఎస్ రిలీఫ్ సరిగ్గా జత అయిందా లేదా? అలాగే డిడక్షన్స్, కమ్యుటేషన్ సంబంధించి, సీవీపీ సంబంధించి, ఇన్‌కమ్ టాక్స్ సంబంధించి, అలాగే మెడికల్ అలవెన్స్ సంబంధించి కూడా డిడక్షన్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. ఇక నెట్ అమౌంట్ మీరు గత నెలతో పోలిస్తే ఈ నెల వచ్చిన నికర పెన్షన్ మొత్తంలో ఏమైనా తేడాలున్నాయా? పెరిగితే ఎందుకు పెరిగింది? లేదా తగ్గితే ఎందుకు తగ్గిందనే కారణాలను విశ్లేషించుకోండి. తదుపరి ప్రత్యేకంగా గమనించవలసిన కీలక అంశాలండి. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ. మీ వయసు 70, 75, 80, 85, 90, 95, 100 సంవత్సరాలు పూర్తయినట్లయితే మీకు అదనపు పెన్షన్ ఏక్యూపీ రావాల్సి ఉంటుంది. అది సరిగ్గా జత అయిందా లేదా అనేది సరిచూసుకోండి. 70 ఏళ్లకు 7%, 75 ఏళ్లకు 12%, 80 ఏళ్లకు 20%, 85 ఏళ్లకు 25%, 90 ఏళ్ళు పూర్తయిన వారికి 30%, 95 ఏళ్ళు పూర్తి చేసుకున్న వారికి 35%, 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి 50% అదనపు పెన్షన్ అయితే వస్తుంది, గమనించగలరు. ఇక సీవీపీ రికవరీ నిలుపుదల. మీకు అర్హత ఉండి కమ్యుటేషన్ రికవరీ గడువు ముగిసినట్లయితే ఆ కోతను నిలిపివేశారా లేదా నిర్ధారించుకోండి. సో, ఎవరైతే కమ్యుటేషన్ పూర్తయి ఉంటుందో వారికి ఫుల్ పెన్షన్ అనేది 100% పెన్షన్ అయితే జమ చేస్తారు. ఇవి కూడా చెక్ చేసుకోండి. ఇక 2 పెన్షన్‌లు తీసుకుంటున్న వారికి హెచ్చరిక. ఒకవేళ మీరు సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ 2 తీసుకుంటున్న వారైతే కేవలం ఒక పెన్షన్‌పై మాత్రమే కరువు భత్యం డీఆర్ తీసుకోవాలి. పొరపాటున రెండిటికి డీఆర్ తీసుకుంటున్నట్లయితే వెంటనే మీ ట్రెజరీ అధికారికి తెలియజేసి సరిచేయించుకోండి. లేనిచో మీ పెన్షన్ నిలిపివేసే ప్రమాదం ఉంది. మూడోది, పే స్లిప్స్‌లో కొత్తగా వచ్చిన మార్పులు. గత నెలల నుంచి పే స్లిప్స్‌లో కొన్ని సానుకూల మార్పులైతే చేశారు. కరువు భత్యం డీఆర్ శాతం ఎంత వస్తుందో స్పష్టంగా చూపిస్తున్నారనమాట. అంటే 33.67% ఇట్లా. అలాగే కమ్యుటేషన్ కోత ఎప్పుడు మొదలైంది? అలాగే ఎంత ఇస్తున్నారు అనేది స్పష్టంగా ఎప్పుడు ఎండ్ అవుతుందనేది కూడా స్పష్టంగా ఇస్తున్నారనమాట. ఇది చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుంది. పెన్షనర్లకు ముఖ్య గమనిక. ఫార్మ్ 16 జారీ విధానంలో కీలక మార్పులు. గౌరవనీయులైన పెన్షనర్లందరికీ ఏమనగా ఆదాయపు పన్నుకు సంబంధించి ఫార్మ్ 16 జారీ ప్రక్రియలో ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన మార్పులను అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త నిబంధనల గురించి దయచేసి ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాలనైతే కోరుతున్నాము. ప్రధాన మార్పు ఏమిటి అంటే
పెన్షన్ స్లిప్‌లలో ఫార్మ్ 16 ఉండదు. ఇప్పటి నుంచి మీకు నెల నెలా వచ్చే పెన్షన్ స్లిప్‌లలో ఫార్మ్ 16 వివరాలు గాని, మీ మొత్తం వార్షిక ఆదాయం గాని ముద్రించబడవు. ఇటీవలే విడుదలైన మే, జూన్ నెలల పెన్షన్ స్లిప్‌ల నుంచి ఈ కాలంను పూర్తిగా తొలగించారు. ట్రేసెస్ పోర్టల్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్. కొత్త నిబంధనల ప్రకారంగా ఫార్మ్ 16 ఇప్పుడు కేవలం ఆదాయపు పన్ను శాఖకు చెందిన ట్రేసెస్ వెబ్‌సైట్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది తప్పనిసరి. కొత్త ప్రక్రియ ఎలా పనిచేస్తుందంటే ఎస్‌టిఓ కార్యాలయ ప్రాంతం. ఇది మీ పెన్షన్ నుంచి టీడీఎస్‌ను చేసే సబ్ ట్రెజరీ ఆఫీసర్ ఎస్‌టిఓ ముందుగా ఆ వివరాలను ట్రేసెస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆ తర్వాత సిస్టమ్ ద్వారా జనరేట్ అయిన ఫార్మ్ 16ను తిరిగి అదే పోర్టల్‌లో డౌన్‌లోడ్ చేసి మీకు అందించాల్సి ఉంటుంది. ఇది పాత పద్ధతి కంటే అదనపు పని అయినప్పటికీ పన్ను ప్రక్రియ కేంద్రీకృతంగా చేయడంలో భాగంగా ఈ మార్పు చేశారు. పెన్షనర్‌గా మీరేం చేయవచ్చు అంటే, మీ ఫార్మ్ 16ను పొందడానికి మీకు క్రింది మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మొదటిది ట్రెజరీ కార్యాలయం నుండి పొందటము. ఎస్‌టిఓ గారు ట్రేసెస్ నుంచి ఫార్మ్ 16ను డౌన్‌లోడ్ చేసి మీకు అందజేస్తారు. దానికి కొంత సమయం పట్టవచ్చు. రెండోది మీరే స్వయంగా డౌన్‌లోడ్ చేసుకోవడము. మీ పాన్ కార్డ్ నంబర్ ఉపయోగించి ఆదాయపు పన్ను శాఖ వారి అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకొని, ట్రేసెస్ పోర్టల్ నుంచి నేరుగా మీ ఫార్మ్ 16ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉన్నవారికి ఇది సులువైన మార్గము. మూడోది ఆడిటర్ లేదా టాక్స్ కన్సల్టెంట్ సహాయం తీసుకోవడము. మీకు ఈ ప్రక్రియపై అవగాహన లేకపోతే మీ ఆడిటర్ లేదా పన్ను సలహాదారుని సంప్రదిస్తే వారే మీకు మీ తరపున ఫార్మ్ 16ని డౌన్‌లోడ్ చేసి ఇస్తారు. ఇక పాత మరియు కొత్త పన్ను విధానాల్లో ప్రభావము. ప్రస్తుతం పన్ను చెల్లింపుదారులకు పాత, కొత్త పన్ను విధానాలను ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. ఇది మీరు ఏ విధానాన్ని ఎంచుకున్నారు అనే దానిపై మీ పన్ను లెక్కింపు ఆధారపడి ఉంటుంది. మీ వివరాలు కూడా ఫార్మ్ 16లో స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. కాబట్టి ఈ విషయంపై కూడా అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. పెన్షన్ స్లిప్‌లలో ఫార్మ్ 16 వివరాలు ఇకపై రావు. ఫార్మ్ 16ను కేవలం ఆదాయపు పన్ను శాఖ ట్రేసెస్ వెబ్‌సైట్ నుంచి మాత్రమే పొందగలరు. ఎస్‌టిఓ కార్యాలయం వారు కూడా అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసి ఇవ్వాలి. మీరు స్వయంగా లేదా ఆడిటర్ సహాయంతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏ పన్ను విధానంలో ఉన్నారో గమనించుకోవాలి. ఈ మార్పుల వలన మొదట్లో కొంత అసౌకర్యం కనిపించినా ఇది పన్ను ప్రక్రియను మరింత పారదర్శకంగా, డిజిటల్‌గా మార్చడంలో ఒక భాగం. కావున పెన్షనర్స్ అందరూ ఈ కొత్త విధానంపై అవగాహన పెంచుకోవాలనైతే కోరుతున్నాము. ఇక నాలుగోది జూన్ నెల జీతం మరియు పెన్షన్ చెల్లింపుల స్థితి. ఉద్యోగుల జీతాలు మరియు పెన్షనర్ల పెన్షన్ చెల్లింపులు ఇప్పటికే ప్రాసెస్ అయ్యి గ్రీన్ ఛానెల్‌లోకి అయితే వెళ్ళాయి. ప్రస్తుతం బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో అయితే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాగానే బిల్లులన్నీ ఆర్‌బీఐ ఈకుబేర్ ప్లాట్‌ఫామ్‌కు బదిలీ అవుతాయి. వివిధ జిల్లాల ట్రెజరీలలో చూసుకున్నట్లయితే కందుకూరు, మచిలీపట్నం, తెనాలి, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి, కర్నూలు మొదలగు ట్రెజరీ పరిధిలోని బిల్లులు జూన్ 30వ తేదీ సాయంత్రం నాటికి ఆర్‌బీఐ ఈకుబేర్ చేరుకునే అవకాశం అయితే ఉంది. సాధారణంగా 1, 2, 3 తేదీలలో మంగళ, బుధ, గురువారాల్లో పెన్షన్‌లు బ్యాంకు ఖాతాలో అయితే జమ అవుతాయని సమాచారము. సమస్యలు మరియు పరిష్కారాలు. సో, మీ పే స్లిప్స్‌లో ఏవైనా తప్పులు లేదా వ్యత్యాసాలు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ట్రెజరీ అధికారులను ఎస్‌టిఓ లేదా డీటీఓ దృష్టికి తీసుకెళ్ళి సరిచేయించుకోండి. పే స్లిప్స్ జనరేట్ కాకపోతే కొందరికి ఇంకా పే స్లిప్స్ జనరేట్ కాకపోవచ్చు. దీనిపై లైఫ్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ పూర్తి కావడం వంటి సాంకేతిక కారణాలు ఉండవచ్చు. అటువంటి వారు వెంటనే మీ డీడీఓను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోగలరు. ఆలస్యం అయ్యే బిల్లులు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రాసెస్ కాని బిల్లులు సప్లిమెంటరీ బిల్లుల రూపంలో 1వ తేదీ తర్వాత సమర్పిస్తారు. అటువంటి వారికి పెన్షన్ సుమారుగా 10వ తేదీ లోపు జమ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమాచారాన్ని తోటి పెన్షనర్లతో పంచుకుని అందరూ తమ హక్కులను, వివరాలను సరిగ్గా చూసుకునేలాగైతే సహకరించగలరు. అలాగే బిల్లుల్లో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.